ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ నెలలో అసలు సింహరాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సింహరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసము చాలా యోగవంతముగా ఉన్నది. ఎక్కడా ఏమీ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఈ రాశి వాళ్ళు నిరంతర శ్రమ అనేటువంటిది ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితము ఉంటుంది. ఈ మాసములో మానసికమైనటువంటి ఉల్లాసము, సంతోషము, ఆనందముతో ఈ మాసం అంతా కూడా గడుపుతారు. వెనక ముందు పుట్టినటువంటి వాళ్లతో సుఖ సంతోషాలతో పంచుకోవడం అనేది జరుగుతుంది. ఈ రాశి వాళ్ళ సంతానము వలన పేరు ప్రతిష్టలు అనేటువంటివి రావటము జరుగుతుంది. ఎక్కడెక్కడి వాళ్ళు మిమ్మల్ని కలవాలి అనేటువంటి దాంతో కొంతమంది అనూహ్యంగా మర్చిపోయిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఫోన్ చేసి పలకరించవచ్చును. మీరు చేసేటువంటి పనుల్లో మా చేయూత ఉంటుందండి, అందరం కలిసి చేద్దాము అని ఒక మంచి నిర్ణయానికి వచ్చి కాస్త పెట్టుబడులు పెట్టి వ్యాపారములో కలిసి రావటము కానీ, లేదా ఒక ధార్మిక కార్యక్రమం ఏదైనా చేస్తుంటే దాంట్లో కలిసి రావటము కానీ, లేదా ఒక వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసుకునేటువంటి వాళ్లకు దానికోసం కలిసి రావటము కానీ, ఏదో ఒక రకంగా నలుగురు కలిసి వచ్చి మీకు చేయూతనిచ్చేటువంటి విధానముగానే ఉంటుంది గాక. సింహరాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. ఎప్పటి నుంచో దీర్ఘకాలికముగా ఉండి బాధలు పడుతూ ఉండేటువంటి అనారోగ్యవంతులకు కూడా ఆరోగ్యము పూర్ణత్వము పొందుతారు. ఇంతకాలము నుంచి పనిచేయనటువంటి మందులు ఇప్పుడు ఎందుకు పనిచేశాయి అని అనుకుంటే, ఇప్పుడున్నటువంటి జాతకరీత్యా గ్రహస్థితుల యొక్క దృష్ట్యా మీకు పనిచేస్తాయి. గతములో ఉండేటువంటి గ్రహస్థితుల దృష్ట్యా కొన్ని పనిచేసి ఉండకపోవచ్చు. అంతే, అక్కడ తేడా ఏం లేదు. అది ఔషధం మనకు లోపల పట్టాలన్నా గ్రహస్థితులు అనుకో, దానికి దీనికి ఏం సంబంధము? డాక్టర్ కదా ఇచ్చేది, గ్రహస్థితులు ఏం సంబంధం అంటే మన శరీరంలో మనకు తీసుకుంటున్నప్పుడు మన ఆరోగ్యం బాగుండాలి అని అనుకున్నప్పుడు మన గ్రహస్థితి కూడా మనకు అవసరం అవుతుంది. ఆ గ్రహస్థితే బాగుంటే డాక్టర్తో బంధిప్పించుకునే అవసరమే ఉండదు కదా, గుండ్రాయిలాగా తిరుగుతాం కదా. ఎందుకు? సూర్యభగవానుడు ఈ రాశి వాళ్లకు స్వక్షేత్రము ఇది కాబట్టి, సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి, అందువలన ఈ రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంటుంది. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు ఈ మాసము. వీళ్ళు చెప్పింది చెప్పినట్టు నలుగురికి జరుగుతుంది. ఈ నలుగురికి సహకారం చేసి పెడతారు. అందరినీ సమానముగా చూసేటువంటి మనస్తత్వం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు. అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు, కొత్త వాళ్ళతో పరిచయాలై ఆ దిశగా అడుగులు వేయడం అనేది జరుగుతుంది. గృహము కానీ లేదా వాహనము కానీ కొనుగోలు దిశగా కూడా ఆలోచనలు చేస్తారు. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు అవార్డులు రావటము కానీ, గుర్తింపు రావటము కానీ జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఒక వెలుగు అనేటువంటిది ఈ మాసంలో తప్పకుండా చూస్తారు, తప్పకుండా జయం కలుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు సూర్యుడి యొక్క అనుగ్రహము, సూర్యుడే గ్రహానికి ఇది కాబట్టి ముఖ్యం కనుక వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోవాలి. చాలా మహర్దశ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి వీళ్లకు. అలానే గురుగారు, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వాళ్ళకి ఇలా ప్రమోషన్స్ అంటూ ఈ నెలలో ఉన్నాయా? మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్స్ అని కాదు, కానీ అదనపు బాధ్యతలు ఇచ్చి కాస్త ఏదో డబ్బు ఉపకృతి అనేటువంటిది ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనూహ్యమైనటువంటి మార్పులు, అప్గ్రేడ్ కావడం కానీ ఇలాంటివి జరుగుతాయి కాక ఇలా ఉంది. ఇక ఈ రాశి వాళ్ళు పరిహారము చేసుకోవాలి ఏమిటి అనేటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతిని ఆరాధిస్తే మంచిది. ఒక పసుపు ఆకుపచ్చని
ఒక రవిక ఇది తీసుకువెళ్ళి దాంట్లో అటుకులు బెల్లము తీసుకువెళ్ళి గణపతి దగ్గర పెట్టి 11 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది గాక. అంటే ఈ పరిహారం వీళ్ళకి ఈ రాశి వారికి ఉంటుందండి. అంటే ఈ నెలంతా చేయాలి ఇట్లా? ఈ నెల 4 సార్లు చేస్తారు, నెలలో 4 సార్లు చేస్తారు.